మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. రవి రెండవ స్థానాన్ని వదిలిపెట్టి తృతీయంలోకి వెళ్ళారు. పంచమగురుడు యోగిస్తున్నారు. షష్టకుజుడు అనుకూలంగా ఉన్నారు. ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి గ్రహాల యొక్క స్థితిగతుల్లో మార్పు వచ్చింది. తత్ఫలితంగా సౌఖ్యవంతమైనటువంటి రోజులు వచ్చాయి. షష్టకుజుడు చాలా అనుకూలమైనటువంటి గ్రహం. ఈ రవితోటి కుజుడు ఎప్పుడైతే యోగిస్తూ పంచమంలో గురుడు ఉన్నారో, మరీ ముఖ్యంగా దశమస్తో యదా చంద్ర యత్ర కార్య అర్ధసాధనం అన్నారు. సోమవారం, బుధవారం, మంగళవారం ఈ 3 రోజులు దశమ చంద్రుని యొక్క స్థితి. ఆ రోజుల్లో ఏ పని ప్రారంభం చేయండి, ఎటువంటి విఘ్నాలు లేకుండా వెళ్ళిపోతుంది. దానికి స్పెసిఫిక్గా ముహూర్తాలు కూడా అక్కర్లా. పలానా పని మనకి అవ్వకుండా ఇబ్బంది పెడుతోంది, ఈ రోజుల్లో ప్రారంభం చేస్తే వెళ్ళిపోతుంది. అసలు దాంట్లో తిరిగి ఉండదు. అలాగే రవి తృతీయంలో ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని, నిత్య సంతోషాన్ని కూడా కలగజేస్తారు. ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ. మళ్ళీ విచ్ఛిన్నమైపోయినటువంటి కుటుంబాన్ని కలిపేటువంటి స్థితి. ఏదైతే కొంత పరుషమైనటువంటి వాక్యాలతో, మాట పట్టింపులతోటి కొంత ఎడముఖంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరలా బంధువర్గంతో కలిసేటువంటి, మరలా తోబుట్టువులతో కలిసేటువంటి పరిస్థితి. శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం, వాటిని భుజస్కంధాల మీద వేసుకుని ఆ శుభ కార్యక్రమాలు నిర్విఘ్నంగా చక్కగా పూర్తి చేసేటువంటి పరిస్థితులకు సైతం ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. పంచమ గురుడు చక్కటి లౌకికమైనటువంటి బుద్ధినిస్తారు, ఆరోగ్యాన్ని ఇస్తారు, ఐశ్వర్యాన్ని ఇవ్వగలుగుతారు. అన్నింటా కూడా ఈ గ్రహస్థితి చాలా మంచిది. శత్రు, రోగ, రుణ స్థానంలో కుజుడు, ఆ మూడిటిని కూడా తొలగించేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఈ గ్రహాలన్నీ. కాబట్టి అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ఇక ఈ వారం తర్వాత నుండి ఏలినాటి శని ఫలితం కూడా పోతూ ఉన్నటువంటి తరుణంలో చాలా అద్భుతమైనటువంటి వారం ఈ వారంగా మకర రాశి వారికి చెప్పవచ్చు. అన్నిట్లోనూ కూడా విజయం ఉంటుంది. ఐశ్వర్యము, ఆరోగ్యము, ఉద్యోగము, వ్యాపారము, ఆర్థికాభివృద్ధి, అలాగే ఏదైనా క్రియాశీలకమైనటువంటి పదవుల్ని అధిరోహించేటువంటి పరిస్థితులు, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉండడం ఇత్యాది విషయాల్లో అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుంటూ పరీక్షలు రాస్తూ ఉన్నా, లేదా ఈ సమయంలో పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నా, వారికి మంచి అవకాశాలు ఆయా రంగాల్లో కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మకర రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతినిత్యం దేవి ఖడ్గమాల కానీ, లేదా లలితాదేవి యొక్క స్తోత్రం కానీ, ఇలా అమ్మవారికి సంబంధించినటువంటివి చదువుతూ ఉండడం మంచిది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.